సమాధానం చెప్పినావు. మరి తెలవక చచ్చిన వాడు ఎవరు బిడ్డ? తెలవక చచ్చిన వాడు రావణాసురుడు. ఓహో, రావణాసురుడు తెలవక ఎందుకు చచ్చిపోయిండు బిడ్డ? ఆ రావణాసురుడు తోడ పుట్టింది జానకి. మరి ఆ సీతనే పుట్టినాడు వచ్చిన బ్రాహ్మణయ్య పేరు పెట్టమంటే ఏమన్నాడయ్యా? మరి నీ తోడ పుట్టిన నీ చెల్లె లంక కీడు పుట్టిందయ్యా. నీ చెల్ల ఈ లంకలోనే ఉంటే లంక అంతా హతమైపోతుంది అని పలికాడు బ్రాహ్మణయ్య. పసిపిల్ల ప్రాణం తీస్తే పాపం ఎక్కడ తలుగుతుందో, పసిపిల్ల ప్రాణం తీయద్దు అని పిట్ట తీసుకొచ్చి పెట్టెల చెల్లెని పెట్టి భార్య గంగల వారేసిండు. భార్య గంగల వారేస్తే ఆ గంగ తడలతోనే ఆ పెట్టె కొట్టుకపోయి గంగొట్టుకు పెట్టింది. గంగొట్టుకు పెట్టినప్పుడు మరి ఎవరయ్యా? మరి చెనక మారాదు పొరక కొట్టి పొడి వేసి నాగలి కట్టి దున్నుతాడు. ఆ పెట్టె నాగలి కరుగు తట్టినప్పుడు ఇలా ఏమున్నదో అని తీసి ఆ పెట్టె తాళం మగలగొట్టి చూస్తే తల్లి పొట్టలో ఉన్న పిల్లలు ఎట్లుంటారో ప్రాణం పోకుండా పసివిల్ల కనబడ్డది పెట్టెలా. ఆ జనక మహారాజు ఆ బిడ్డను తీసుకొచ్చి ఆ బిడ్డను సాది పెంచి పెద్ద ఎత్తే ఆ బిడ్డ ఈడుగల్ల బిడ్డ అయినాడు. బంతాట ఆడుతా అంటే బంతి పోయి శివధనుసు కింద పడితే ఆ శివధనుసు కాడి పోయి ఎడవరెక్కతోని శివధనుసు అడు జరిపి రెక్కతోని బంతి తీసుకొని ఆడుతాంది సీత. చూసిండు ఆ తండ్రి, 100 మంది పడితే జరగని శివధనుసు నా బిడ్డ ఎడవరెక్కతోని జరిపి కుడి రెక్కతోని బంతి తీసుకొని ఆడుతాంది. మరి శివధనుసుని ఇరిసిన వారికి నా బిడ్డ నెచ్చి పెళ్లి చేస్తా అని సయోవరం అని ప్రకటించిండు. అక్కడికి ఎవరొచ్చిందయ్యా? రాజాకు రాజులందరూ వస్తే అందరితోని పాటుగా రావణాసురుడు వచ్చిండు. తోడబుట్టిన చెల్లి అని తెలియదు. చెల్లెని తెలిస్తే ఆ చెల్లెకాడికి వచ్చి శివధనుసుని విరుస్తాననునా, చెల్లెను నేను పెళ్లి చేసుకుంటాననునా తెలవక వచ్చినోడు తన వల్ల కాలే. శ్రీరాముడు శివధనుసు విరిసి సీతని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక తండ్రికి వచ్చిన మాట కొరకు ఆ భార్యను తీసుకొని తమ్ముడు లక్ష్మణ్ తీసుకొని అడవికి వచ్చి పర్ణశాల కట్టుకొని పర్ణశాల కాలం వెళ్ళది ఇస్తాను. రావణాసురునికి మరి రెండో చెల్లి ఎవరయ్యా? మరి శూర్పనక్క. అడవికి ఆటపాడతో నచ్చిన శూర్పనక్క అడవిలోనే ఉన్న రాముణ్ణి చూసి రామాన్ని అందనంతో బాగున్నది, నాతోనే ప్రేమ చెయ్యమన్నది. ఈ రామునికి ఆ సీత ఒక్కతే, ఆ సీతకి శ్రీరాముడు ఒక్కడే. నేను తప్పు చేసేవాడిని కాదమ్మా అని అంటే, అయ్యా నీతోనే ప్రేమ కావాలని అత్తేను కాదని అంటాను అంటే, నా నుంచి కాదు నీతోనే ప్రేమ చెయ్యడు. పర్ణశాల గడ నా తమ్ముడు నన్ను లక్ష్మణుడు, నా తమ్ముడు నీతోనే ప్రేమ చేస్తాడంటే అన్నమాట తప్పటోడు కాదు నీ తమ్ముడు. నాతోనే ప్రేమ చెయ్యమంటే చేస్తాడో చెయ్యడో. నీ తమ్మునికి ఎట్లరగా కావాలన్నాయ్యా అంటే అటు తిరుగు అని 8 ఏమని రాసిండు? తమ్ముడా శూర్పనక్క వస్తాంది, దీని చెవులు ముక్కు కోసి వెళ్ళగొట్టారా అని రాసిండు. ముక్కు చెవులు కోసి వెళ్ళగొట్టమన్నే. ఎప్పుడైతే 8 రాసిండో ఆ పర్ణశాల కాడికి వచ్చిన ఆ శూర్పనక్క అన్నది, లక్ష్మణ మీ అన్న దగ్గరికి పోతే నీ దగ్గర ఎదువాలంటే నీతో నాకు ప్రేమ కావాలన్నయ్యా అన్నది. మా అన్న అటువంటి మాట పలికటోడు కాదు, నీతోని ప్రేమ చెయ్యని లక్ష్మణుడు అంటే ఆ మాట అబద్ధం అయితే ఇక చూడవయ్యా అని అడి తిరిగి ఎన్నదో ఉంచింది. ఆ 8 ఉన్నది ఏంటిదయ్యా? ప్రేమ చేయి తమ్ముడా అని రాయలే, దీని చెవులు ముక్కు కోసి వెళ్ళగొట్టమని రాసిండు. ఆ శూర్పనక్కను దొరకబట్టి ఆ చెవులు ముక్కు కోసిండు. ఏడుచుకుంటే లంక కాడికి వచ్చింది. లంకాధిపతి ఎవరయ్యా? రావణాసురుడు చూసి అన్నాడు, చెల్లె ఏ చెవులు ముక్కు కోసినాడు ఎవడే అని అడిగాడు. అన్నా ఎవడు అడవిలు ఉన్నాడు, నేను రాముని చూసిన నాతోనే ప్రేమ చేయమని అంటే తమ్ముడి దగ్గర వమ్మంటే తమ్ముడి దగ్గర వద్ద తమ్ముడు చెవులు ముక్కు కోసి వెళ్ళగొట్టిండు అన్నది. నా చెల్లె చెవులు ముక్కు కోసిన అని భార్య నేను ఉంచుతానా అని జంగమయ్య అవతారం ఎత్తుకొని ఆ పర్ణశాల కాడికి వచ్చి దానం చేయమని ఆ సీతాదేవిని తీసుకొచ్చి లంకల బంధించిండు. లంకల బంధించి నాతోనే ప్రేమ చేయమనంటే అయ్యా నీతోనే ప్రేమ చేయడం అన్నదా సీత. మరి ఆ సీతాదేవి భర్త శ్రీరాముడు ఏం చేసిండయ్యా? ఆంజనేయుని సాయం వల్ల లంకకు హానతి కట్టి లంకకు పోయి ఇక రాముడు చూసినవా
రావణసురుడు అన్నది ఓ బిడ్డ దేవయ్య అని ఆరుగురు బిడ్డల కన్నా నువ్వు తెలివి కల్లదాని ఏ బిడ్డ ఓ రామ 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 బిడ్డ దేవయాని తల్లికి దగ్గ బిడ్డ ఉన్నామ్మా ఎవరా కాదా బిడ్డ బిడ్డలు పాడు పుట్టేది పుట్టకెందుకు నువ్వు తెలియగలగాలి ఈ బిడ్డ తెలియకల్లది అయితే ఏడు వచ్చినాడు సలాములో కూర్చొని అదే ఏరుగా నీరా మేము ఏరుగాం ఏరుగు అనరా నేనైతే పచ్చ కూర తిని పచ్చ ఏరుగుతా చచ్చిపోయినాడు చూస్తాడు ఎట్లా పోయేది ఎర్రగోపుర తిని ఎర్ర ఏరుగుతా ఏ తింటే కదా తయ నీకు నేను నల్ల తిని కైతే ఏరుగుతా చూడు దీని గింజల గింజల ఏరుగుతారు ఏరుడు కాదే తలామున కూర్చొని ఏడుతున్నాడు అదే ఏరుగుడు అంటారా నీకేం తెలుసు నీ పుట్టుక పాడువాడా ఎందుకు నీ పుట్టుక నీ పోరగాడు పాడువాడా ఎందుకు కన్నావు కానీ బిడ్డలారా ఇగో తెలియకల్ల బిడ్డ ఒకటే అన్నం పెట్టేకి బిడ్డ గీ బిడ్డే ఆడుకోమని బిడ్డలు లాగదోడినాడు అన్నప్పుడు ఆరుగురు అక్కయ్యలను ఒకటే చూసిన ఆ దేవయాని మరి నా ఆరుగురు అక్కలు చెప్పలేదు కదా నీ కూడా చెప్పాని అది చెప్పకుంటూకున్నదా నాయనా నాకెరికే నాయనా నాకెరికే అని వాంతోని సమాధానం చెప్పే ఆలంజ కొడుకు ఏమంటాడు ఇగురం కల్లదాని నువ్వు ఒక్కదాని బిడ్డ ఇగురం తక్కువళ్ళు 25 మంది ఉండేందుకు ఉండకేందుకు ఇగురం కల్లదాని అంటాడు ఓ రంజలారా ఇన్నారే కూర్చోండి ఎందుకంటారేమో ఇగో ఎందుకు అనిపిస్తలేదు కోపం సల్ల కూడా కోపం ఎందుకు వస్తలేదు మాకు రేషం అనిపిస్తలేదా రేషం ఎందుకే వాడికి అంత మాట అన్నాడు కదా ఏ బాయిలన్నా వాడు అన్నాడు కదా ఎందుకు పట్టాలి ఇంటి ముంగట అవసరం ఒక్క అందరికంటే పెద్దరా నువ్వే ఏ ముచ్చటకైనా మాటకైనా ముందు దూగి మాట్లాడేది నువ్వే నువ్వు పోయి దునుకుపోమే వెనక చీరొత్తాం మరి ఆరుగురక్క ఏళ్ళు చూసిన మాటలు కడిచిన ముచ్చట్లు చేతులు కడిచిన చప్పట్లు ఆయనమ్మా ఆరుగురు అక్కయ్యలు పూల పుష్పాల తోటల్లో కచ్చిళ్ళు అది పూల పుష్పాల తోటల్లో కథ దాంతో మాట్లాడద్దు ఎవరు మాట్లాడద్దని ఆరుగురు అక్క ఎల్లళ్ళు అలా కోయిదమా పూల తోటల్లో ఆడి వాళ్ళు పూలు వదుకుంటే ఉన్నారు వదిన ఇది గుద్దమందారా ముద్దమందారా ముద్దమందారా ఇది నాలంజ పువ్వు అంటే ఏందన్నట్టే నారింజ పువ్వే నారింజ పువ్వా రోజులు పండ పువ్వు
అంటే రోగలు వండ పువ్వు అంటే రోకల వండ పోంటే గునుగు సత్తి ఎట్లా పోతుంది మీ జీవితానికి ఇంత కట్ట పోయే కాంచెలే పోతుంది. రోకల వండ పువ్వు అన్నప్పుడు అర్థం చేసుకోవాలి గునుగు పువ్వు అని మళ్ళీ ఇప్పలకం చేసేదాన్ని ఏ పువ్వు మరి మాకు తెలియకనే నిన్ను అడగబడుతుంది. తెలిసిపోవా పెద్దదాన్ని కాదా? మరి గదేం పువ్వే గట్లున్నది. ఆ? గదేం పువ్వు ఏమో ఏం పువ్వు అది పాడుగా మీద పోయేలా కింద పూసింది. అక్కలారా అక్క నాతోని మాట్లాడవా అక్క? అక్క నాకు అక్క అనకే ఓసారి లంచాను. ఓసారి లంజారు ఎందుకురా? అరే అంటే నిమ్మలం అయితే అదో తెలియకల్లదైంది మాకంటే వెనుక పుట్టి మరి మాకంటే ముందు పుట్టిన మా అక్కలే చెప్పపోయా నేనెందుకు చెప్పాలి అని చెప్పి నువ్వు ఊకో లంజే అక్కడ అంటే అయ్య ముందర నువ్వు మంచి చెప్పుతేంది నేను చెప్పుతేంది సంసారం తండ్రికి మంది కూడా ఏరిగత్తును మంది కుండాలు ఏరుకు తూకుంటారే నీ కుండలు నువ్వు ఏరుకోవాలి గాని కాదు కాదు ఒక్క ఇంకేమంటాడు మరి అయ్యా కలుగు ములుగు రాళ్ళు 32,000 ఉనరైన ముత్యం ఒక్కడి చాలు. ఇది ఉనరైన ముత్యం అంట మనమో అక్కడ రౌతులం అంట. చూడకుంటూ 6 అక్కయ్య దండ రెక్కలు బట్టి గిరగిర గిర తిప్పి సరిసి నాలో కొట్టి ఏమిటి దొంగలు అందే అయ్యొక్కడు మెచ్చుకోగా నా తాడిది లేదని ఎగురుతానవే ఈ అయ్యొక్కడు మెచ్చుకోగానే ఓ సంబరపడతానా నరలోకం పోతే నుండి శివుడు జీవితం మైసూరు కానటే రమ్మంటే ఎలలోకం మీద పేరు పోయిన సత్యవంతురాలు రంభ సత్యవంతురాలు రమ్మని ఏమైనా దేవుడు కోడై కూతాలు రమ్మ సత్యవంతురాలు మెచ్చుకోగానే నా అంత ఆడితే కొట్టుకోరుకోకుండా దెబ్బ తాకుతలే బక్కిస్ అంజే మూలికి మూరేళ్ళు లేవు ఈ పంతులో చెవులు పెట్టుకొని బెత్తరు పాదాలు పెట్టుకొని పోయినాకనుకున్నావు లంజం ఉండ వాడు ఉప్పితాడు ఉప్పినా చెప్పుండి రాకినట్టు రాక్తా అటుకే పెడితే 3 అటుకలు ఎత్తులేవు అక్కల దెబ్బలు కూడా తంటే ఆట బొమ్మ సందం ఆడ వెళ్ళ దోచనవా దెబ్బలు కూడా తంటే వాళ్ళ కాళ్ళ కింద రజీమోల నలిగిపోబెట్టనా ఆగబట్టే వాళ్ళు ఎవరు లేరాయటే కలానో సెల్లే కలానో సెల్లే నన్ను కొట్టగుల్లే నన్ను కొడితే వల్ల కొట్టారాను తెలిసిన మాట మాట చెప్పిన హక్కు తెలవక మీరు మాట చెప్పలేదు తండ్రికి నేనైనా మాట చెప్పిన హక్కు నాది తప్పు అని ఆడ వెళ్ళాదుడు అక్కలానో సెల్లే బ్రతిమిలాడవచ్చే మీరు కొడితే అక్క మళ్ళీ కొట్టారాను మీరు తిడితే అక్కు మళ్ళీ తిట్టారానే నా మీద మీకు కోపం వద్దు అక్క కడుపులోన నన్ను కొట్ట మీకు నాయమవునా
నన్ను తిట్ట మీకు న్యాయమౌనా అక్క మొక్కుదాకు నన్ను కొట్టద్దని కోతి పిల్లారితో అక్కడ కళ్ళ మీద పెట్టినదు ఆడపిల్లాదుడు గైతాను నువ్వు కాదు ఊకాను అయితే తీసేళ్ళేగో నువ్వు చెప్తేంది మేము చెప్తేంది నువ్వు చెప్పినా మేం చెప్పినట్టే మేం చెప్పినా నువ్వు చెప్పినట్టే ఎండిపోయిన చెరువు రిండి పాడతాడి మత్తడి పడుతుంది కావచ్చు లంజ చీరతా చెప్పుడు రాకిన రక్త చొక్కు చిప్పోర కావాలి అల్లా అవి ఎక్కడికి మెచ్చుకోగానే నా అంత ఆడితే ముడతానవి నువ్వు నరలోకం పోతే శివుడు జీతుడు మైసూడు కాదండి అట్టే సవిటి ఎవరు మెస్తాలు సరిగ్గా ఆన్నే కూర్చుంటారు వాళ్ళు ఎవరన్నా మెస్తాలా నేనంటే దేవరంబ అంటే నా అందానికి ఎరక నాకే ఎరక లోకానికి ఎరక చూడే 2 ముగ్గురు ఎరుపు తన్ను అంటాంది వాళ్ళు బాత్రూమ్ వాసనైతే కూడా నా ముఖాన్ని ఎత్తుముతుగా చూస్తారు చూడే రక్కలు చూసినవా ఆ దేవయాడు అన్నారు నిన్న నరలోకములోనా శివుడు తీదడు వయసుడు కానడే కన్న తండ్రి గొప్ప అంటే మరి నరలోకంలోన ఎవరన్నా మెచ్చుతారా అని అన్నారు అనుకున్నది ఆ దేవయ అని నేను నరలోకంలో పుట్టాలే పెరిగి పెద్దదాన్ని కావాలి దేవత అని వాళ్ళ చేత మొక్కించుకున్నదాన్ని కావాలి లోకం మీద కొడుకుల గన్నలు కొంతమంది బిడ్డల గన్నలు కొంతమంది మరి పిల్లలు లేని తల్లులు మరి కొంతమంది ఉంటారే నేను ఏ తల్లి కడుపులో నా ఉడతా అనుకున్నది దేవయాని కానీ భార్య భర్తలు కలిసి కాపురం చేస్తే ఫలమైనది కలగది ఆ పరమాత్మను చూడాలా ఫలమని కట్టాలి భార్య భర్తలు ఉన్న వాళ్ళ ఇంట్లో నేను ముడితే పాపాన కలిగిన పిండమని అంటారు గాని ఏమో దేవత అని ఎవరన్నా మొక్కుతారా మరి నేను ఎవరి కడుపులో పుట్టాలి అని అరే చేతిలో చూసుకుంటే ఏనాడు టీవీలో బొమ్మ ఎట్లా కనబడుతుందో ఆ దేవయానికి అట్లా కనబడుతుంది ఎవరయ్యా అది పలసా బ్రాహ్మణుల పురి పట్నం వేలే రాజు రామిరెడ్డి భార్య కనకావతి దేవి మరి తల్లి గర్భాన పిల్లలెంత మందిని చూస్తే 2 కొడుకులే పసిపిల్ల వల్ల నాడు ఆ తల్లికి భర్త ప్రాణం పోయింది 7కి 20 సార్లు కడుతుంది బట్టమాసి బండవు దూరమై ఊరు బయట బరంబాయి కాడికి నీళ్ళ కొరకు వస్తుందా తల్లి ఆ తల్లి దగ్గరికి పోయి అవ్వ నేను నీ కడుపులో పుడతానంట నీ కడుపులో పుడతా అంటే పుట్టమని అంటదా నా భర్త లేడు బిడ్డ నా కడుపులో పుడితే లోకమేమంటారు అరవలేని డాలక నానా రకాలుగా వాడుకుంటారు దీనికి మోడు లేడు ఆ మోడు దచ్చినాక కడుపెట్లయింది ఇది ఎవరి పక్కల కొంగేసిందో అని అంటారు మధు బిడ్డ అని దండం పెడుతుంది ఆ తల్లి కనకవతి మరి ఆ తల్లి కనకవతి వచ్చే వరకు బాయిలో చూసిన బరాంబాయిల చేపగుడ్డు అనగా శనవతారా మీద ఉండి ఆ తల్లికి దూపలు కాజేస్తా నీళ్ళు తాగినప్పుడు పొట్టలో పోతాను అనుకున్నది అడవిలో పూల తోటగడ మాయమే బరాంబాయిల కొట్టింది దేవయాని అయ్యో అంతలోన కనకవతి no
లోపలైనాయి దోసడితోనే దోసడి నీళ్ళు వేసుకొని నీళ్ళు తాగినాక ఇంత రెండా నీళ్ళు పట్టుకొని పోతారన్నదేవా ఎప్పుడైతే దోసడు నీళ్ళలో ముంచిందో కనకవతి దేవి దోసడు నీళ్ళలో ముంచినప్పుడే దేవయాన లోసవ చేపగుండు అనగా శనవతారం మీద దోసిట్లగా తందయ్యా నిద్ర చోటారు కదా బాయ మెరగదు ఆకలి రుచరు కదా ప్రేమ కుల మెరగదు వయసు వరసరు కది చూపతోనే ఉన్న కనుక ఏమి రెండు నయనాలు అనగా రెండు కళ్ళు మూసుకొని గడగడ 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 నీళ్ళు తాగుతుంటే నీళ్ళతోనే పాటుగా పొట్టలో పోతుందట అన్నమూల కనకవాటికేవా బిడ్డ రూపమైలను అన్నదమ్మ నీళ్ళు ముంచుకొని బాయిగడ్డ ఎగబట్టేనేవా రెండ నేల ముందుకొని మేడలకు వచ్చిన కనుగొని దేవతల వరతానం చేసిందయ్యా ఇద్దరి పిల్లల వంట శాఖలు వేసిందయ్యో నా పిల్లలందరూ నా పిల్లల కన్నం పెట్టాలో అనుకుంటుంది ఆనాటి వారి గడియలైతే ఈనాటి వారికి నెలలు అన్నారు అయ్యో అట్లా కొన్ని అట్లా రోజులు గడుతుంటే కనకవతికి బీరకాయ రీతిగా బిర్రగా పొట్ట ఏర్పడతాను పొట్ట మీద బట్ట పొందుగా దొరుకుతాను ఆ తల్లి ఈ పొట్ట పెరిగిందని ఎవరింటికి పోతలేదు వాడవేది ముచ్చట్ల పోయేది ఇంటి పక్క వాళ్ళ ఇంటికి పోయేది ఈ పొట్ట పెరిగిన కాడ నుండి ఎవరింటికి పోతలేదు లోకులు పలగాకులు అన్నారు కనకవతిని చూసిన వాళ్ళు ముంగట ముచ్చట పెడతారు భర్త వచ్చి 20 ఏళ్ళ పోతాయి తల్లి కనకవతికి ఇప్పుడు పొట్ట పెరిగింది అందుకే అంటారు 36 జుట్లు కూడా ఉంటాయి కానీ 3 చిక్కలు కూడా ఉంటాయా 3 చిక్కలు కూడా ఉన్నాయి భర్త చచ్చిపోయినాక ఇదేమి బుద్ధి ఎవరి పక్కల కొంగు పరిచిందని ఊళ్ళో ఉన్న లోకులు కాపులు కరుణాల వాచాలు పట్టు కనకవతి గర్భవత అయిందని అందరూ కూడా ఈ కూర్చోలాగా ఆ లోకులు అట్లా మాట్లాడుతంటే పడి వీణ అన్నదమ్ములు ఆగో కోటారెడ్డి చిన్నోడు చిన్ని కృష్ణారెడ్డి మధ్యాహ్నం వేళ పడి బంధుగా వంగని సంతడు పుస్తకాలు సంకర పెట్టుకొని అమ్ముడా పోదమురారా తల్లి చేతి అన్నం తిని మళ్ళా పడి వేడి కాస్తామన్నరే అటువంటి ఇద్దరు అన్నదమ్ములు చూడు పడి కాను ఇంటికి వస్తా ఉన్నారు అరే నీరు నిమ్మారెళ్ళినారా నీరవే నీరాడినారా అటువంటి 18 పదాలు 24 కల్లీలు దాటుకుంటూ వద్ద ఉన్నారు ఊళ్ళకెళ్ళి పిల్లల తంటే వాడ వీధి మంది ఆ పిల్లల చూసిండ్రు లోకులందరూ ఇంతెత్తు కొడుకులుండగా కనకవతికి ఇదేమి పాడుపు తెరవట్టిరి
కనకవతికి దేవు తీరు ఎల్ల కొడుకులుండగా ఇప్పుడు కడుపు చేసుకున్నారు లోకులంటల్లుగా ఓరి అన్నరా ఏ అన్న 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 కొడరెడ్డి అన్న లోక మాటలు పాటికొస్తాయా అన్న అన్న చెడిపోతే నవ్వుతారు ఈ లోకము మనం అవునంగా బతి మన మీద ఏడతారన్న ఎంతైనా కనకవతి పేరు గల్లలు మన అవ్వ ఒక్కతే ఉన్నదా అన్న అన్న ప్రజల మాటలు ఏ నాడుకు పాటికి రావే అన్న అన్న బంగాళాల అటువంటి దేవుడు కాలు రెక్కలతో తేడుకొని ఒక భవనాలు రెండుకున్నారమ్మా ఆ ఎండిగడ్ల పీట మీద అన్నలు మోదినారు. ఎండిగడ్ల పీట మీద అన్నదమ్ములు కొలువుదీరే. ఎండిగడ్ల పీట మీద కొలువుదీరులు ఇద్దరు అన్నదమ్ములైరా. ఆవరావే కనకవతి ఆకలైతా ఉండదమ్మా. ఆకలైతా ఉండదమ్మా. అన్నవల్ల ఎత్తలేవా. ఇద్దరు పిల్లగాళ్ళు చూడు అధిక భవనాలలో కొలువుదీరినారు. అవ్వా కనకవతి బాగా ఆకలైతుందో అని పిల్లలు అదిగో ఎండిగడ్డ పీడ మీద కొలువుదీరిల్లు. రామ 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 బట్టంతా బతుకు బాలంత రాబాయి ఇద్దరు కొడుకుల దోసెన్న కొడుక కోటరెడ్డి కొడుక కృష్ణారెడ్డి ఆకలైతుందమ్మా. సాధన అయితే లేదురా కొడుక నేను అన్నం పెట్టలేను పిల్లలారా ఈ పూటకు అన్నం పెట్టుకొని తిని కొడుకులారా పాఠశాల అమ్మన్నది అవ్వ కనకవతి పుట్టి ఇంతెత్తు కొడుకులం పెరిగినవు గాని ఒక్కనాడన్న వండినా కుండకెగవాడు అన్నం పెట్టుకొని తిన్నవా. అవ్వ నువ్వు ఎత్తనే అన్నం తిన్నవే. నువ్వు అన్నవేనప్పుడు మాకు ఆకలి ఎక్కడిది. అవ్వ నువ్వు వేయకున్నా పర్వాలేదు బడికెళ్ళి పోదామని కూర్చున్న పిల్లలు ఏమో పోతాన్నాట. అయ్యో వత్తు కొడగా కోటరెడ్డి